నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్కు స్వాగతం. శ్రీమాత్రి నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు దినఫలాలు మరియు ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట. నమ్మకం అనేది నీలోనే ఉండే ఆయుధం లాంటిది. దాని తోడుగా తలబడితే ప్రతి యుద్ధంలో విజయం నిన్నే వరిస్తుంది. శ్రమ నీ ఆయుధమైతే విజయం తప్పక నీ బానిసవుతుంది. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, శుక్లపక్షం, 2024 సెప్టెంబర్ 11 బుధవారం. సూర్యోదయం ఉదయం 6 గంటల 7 నిమిషాలకు, సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 17 నిమిషాలకు, చంద్రోదయం మధ్యాహ్నం 12 గంటల 24 నిమిషాలకు, చంద్రాస్తమయం రాత్రి 11 గంటల 51 నిమిషముకు. తిథి అష్టమి, రాత్రి 11 గంటల 42 నిమిషాల వరకు. తదుపరి నవమి. నక్షత్రం జ్యేష్ఠ, రాత్రి 9 గంటల 9 నిమిషాల వరకు. తదుపరి మూల. కరణము విష్టి, ఉదయం 11 గంటల 31 నిమిషము వరకు. తదుపరి భవ, రాత్రి 11 గంటల 42 నిమిషాల వరకు. తదుపరి బాలవ. యోగము ప్రీతి, రాత్రి 11 గంటల 49 నిమిషాల వరకు. తదుపరి ఆయుష్మాన్. అశుభ సమయాలు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల 12 నిమిషాల నుండి 1 గంట 43 నిమిషాల వరకు. యమగండం ఉదయం 7 గంటల 38 నిమిషాల నుండి 9 గంటల 9 నిమిషాల వరకు. గుళిక కాలం ఉదయం 10 గంటల 41 నిమిషము నుండి 12 గంటల 12 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 11 గంటల 48 నిమిషాల నుండి 12 గంటల 37 నిమిషాల వరకు. వర్జ్యం రాత్రి 8 గంటల 14 నిమిషాల నుండి 9 గంటల 52 నిమిషాల వరకు. శుభ సమయాలు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 31 నిమిషము నుండి 5 గంటల 19 నిమిషాల వరకు. అమృత గడియలు మధ్యాహ్నం 12 గంటల 5 నిమిషాల నుండి 1 గంట 46 నిమిషాల వరకు. అభిజిత్ ముహూర్తం ఈరోజు లేదు. సెప్టెంబర్ 11 బుధవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చో తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి అష్టమి, రాత్రి 11 గంటల 42 నిమిషాల వరకు ఉంది. తదుపరి నవమి. అష్టమి నవములను రిక్త తిథులు అంటారు. రిక్త తిథుల రోజులలో శుభకార్యాలు చెయ్యకూడదు. ఈ రోజంతా కూడా ఎటువంటి శుభకార్యాలకు అనుకూలంగా లేదు. ఒకవేళ ఏదైనా లగ్న ముహూర్తం బాగుంటే కనుక ఆ లగ్నానికి సరిపడే పనులు చేసుకోవచ్చు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా శుభకార్యం కాని పని చెయ్యవలసి వస్తే శుభ సమయము చూసుకొని చేసుకోవచ్చు. సూర్యుడు సింహరాశిలో ఉంటారు. చంద్రుడు రాత్రి 9 గంటల 22 నిమిషాల వరకు వృశ్చిక రాశిలోను, తదుపరి ధనుస్సు రాశిలోనూ ఉంటారు. బుధవారం ఉత్తరం దిక్కున, ఈశాన్యం దిక్కున ప్రయాణాలు చేయరాదు. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. విష్ణుమూర్తి త్రేతాయుగంలో శ్రీరాముడిగా అవతరించారు. ఈరోజు ప్రశ్న. తిరుమల కొండపై మొదట వెలిసిన స్వామి వీరే. వీరి అనుమతితోనే వెంకటేశ్వరుడు అక్కడ నివాసం ఏర్పాటు చేసుకున్నారు. వారు ఎవరు? నరసింహస్వామి, శ్రీవరాహస్వామి, బలరాముడు, సింహాద్రి అప్పన్న. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి. స్థిరాస్తి గొడవలు తీరి లాభం పొందుతారు. వృషభ రాశి. కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. ఆలయాలు సందర్శిస్తారు. మిథున రాశి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ధన వస్తు లాభాలు. కర్కాటక రాశి. ఉద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి.
సింహరాశి స్థిరాస్తి గొడవలు పరిష్కారమవుతాయి. కన్య రాశి ఎంచుకున్న కార్యక్రమాలను ఎవరి సాయం లేకుండా పూర్తి చేస్తారు. తులారాశి ప్రముఖులతో పరిచయాలు ఏర్పడి వారి నుండి సాయం అందుకుంటారు. వృశ్చిక రాశి చిన్ననాటి స్నేహితులతో మీ బాధలు సమస్యలు పంచుకుంటారు. ధనుస్సు రాశి కొన్ని వ్యవహారాలలో అడ్డంకులు తొలగి పూర్తి చేస్తారు. మకర రాశి కాంట్రాక్టర్లు కొత్త టెండర్లు కైవసం చేసుకుంటారు. కుంభరాశి ఆకస్మిక ధనలాభాలు కలిగి ఊపిరి పీల్చుకుంటారు. మీనరాశి దూర ప్రాంతాల నుంచి అందిన సమాచారం సంతోషం కలిగిస్తుంది. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.